అనకాపల్లిలో జనసేన పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించడమే ఈ కమిటీల లక్ష్యమని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీ పెండం దొరబాబును నియమించిన సందర్భంగా స్థానిక విజయ రెసిడెన్సీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండం దొరబాబును ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ శాలువాతో సత్కరించారు. రెసిడెన్సీ దగ్గర యలమంచిలి నియోజకవర్గం అక్కడ సభ్యులందరి దగ్గర కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సత్యాగ్రహం ఫంక్షన్ హాల్ వద్ద అనకాపల్లి డిస్టిక్ట్ మీటింగు భారీ ఎత్తున మీటింగ్ జరుగుతూ ఉంది. అలాగే 1వ తారీఖు ఉదయం 9:30 గంటలకు సోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకి మాడుగుల నియోజకవర్గం, 2వ తారీఖు ఉదయం 9:30 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు అనకాపల్లి నియోజకవర్గం, 3వ తారీఖు ఉదయం 9:30 గంటలకు పెందుర్తి నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు పాయకరాపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు అందరూ, వీర మహిళలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఏ రకంగా అయితే పార్టీకి అంకిత భావం మన జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంతో పాటు పార్టీని కూడా సంస్థాగతంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో గట్టి పునాదులు వేయాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ సుశక్తులైనటువంటి జన సైనికుల్ని, వీర మహిళలను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో జాతీయ భావాలతో కూడినటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ తత్వాన్ని నేటి తరానికి తెలియపరచాలి. స్వార్థరహితమైనటువంటి రాజకీయాలు, ప్రజా జీవితం, నిస్వార్థంగా అవినీతికి తావులేనటువంటి ప్రజా జీవితం కావాల్సిన విధంగా మంచి నాయకులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక ప్రక్రియ, ఒక నూతన ప్రక్రియ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు. గతంలో ప్రతి ప్రజాస్వామ్యంలో, ప్రతి పార్టీలో మీద నుంచి దిగువకు వస్తూ ఉంటుంది పరిపాలన ఇది. కానీ ఈ రోజున దీనికి విరుద్ధంగా దిగువ స్థాయి నుంచి, అంటే మా ఉద్యమం నుంచి సాధకుల ద్వారా నాయకత్వాన్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మంచి నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సీనియర్ నాయకుల్ని అబ్జర్వర్గా పెట్టి మన అనకాపల్లి జిల్లాకి పెండ్యం దొరబాబు గారిని పిఠాపురం నుంచి వారు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, నిబద్ధత కలిగినటువంటి నాయకులు, వారిని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి జిల్లాకి కేటాయించడం జరిగింది. వారి నాయకత్వంలో రానున్నటువంటి ఈ 5 రోజులు సంస్థాగతంగా పార్టీ సభ్యత్వం ఉండి ఉద్యమిగా నమోదై సాధకులుగా ఎవరైతే చేశారో వారి ఆధ్వర్యంలోనే పార్టీకి ఎవరు అవసరం పడతారు వారందరి ద్వారా పార్టీ ప్రక్రియలో, ఆర్గనైజేషన్ చార్ట్లో వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని వారు ఎప్పటి నుంచి సభ్యత్వం ఉంది, సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హత.